Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. రైతులకి కేంద్రం గుడ్ న్యూస్ అట. వ్యవసాయానికి టెక్నాలజీ జోడింపు డిజిటల్ అగ్రి మిషన్ ప్రాజెక్టుకు 2817 కోట్లు. వీటి కోసం 14,000 కోట్ల కేటాయింపు. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా 7 పథకాలు. రైతుల కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. గుజరాత్లో కైనీస్ సెమీ కండక్టర్ ప్లాంట్కు ఆమోదం. రైతుల కేంద్రం గుడ్ న్యూస్. అప్పుడప్పుడు పేపర్లో టీవీల్లో హెడ్డింగ్ ఐటెం పెడతారు, రైతులకు గుడ్ న్యూస్ అని. పాపం రైతులంతా ఎదురు చూస్తారు. ఏదో గుడ్ న్యూస్ అంటే ఇక మా పంటలకి ఇగో ఇంత ధర అనేది నిర్దిష్టమైన ధర నిర్వహించారా, చట్టబద్ధత ధరకి, మార్కెటింగ్ వ్యవహారం ఇట్లా ఉంటుందా, మాకు ఇచ్చే ఎరువులు మాకు రావాల్సిన ఇత్తనాలకు సంబంధించి పూర్తిగా సబ్సిడీ పైన వస్తాయా అని ఎదురు చూస్తారు. కానీ అవి ఏమి ఉండవు. వాళ్ళు ఇప్పుడు వాస్తవంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పాలంటే రైతుల అభిప్రాయం తీసుకొని పథకాలు పెట్టాలి. రైతులకు కావాల్సింది ఏంది రైతులకు తెలుస్తాయి. ఇవాళ రైతు వేషంలో ఉండి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు మేము రైతులమే, మాకు పంట పండియటం తెలుసు, మేము రైతులు, మాకు ఆ రైతు బాధలు తెలుసు అంటారు. ఎవరికి తెలియదు వాస్తవంగా. ఏదో కొంతమంది తెలిసే కానీ ఆ తెలిసిన వాళ్ళు ఆ సీట్లో కూర్చోరు, అధికారంలోకి రారు. రైతుల గురించి నిజంగా తెలిసిన, రైతు సమస్యలు తెలిసిన ఇవాళ పరిపాలనలో ఉన్న నాయకులు లేరు. వీళ్ళకి నచ్చిన పద్ధతుల నుంచి ఏదో ఒక స్కీమ్ పెడతారు, ఈ రైతులకి గుడ్ న్యూస్ అంటాడు. అది గుడ్ న్యూస్ కాదు, మన్ను కాదు, ఉట్టిదే ఇదంతా. 7 స్కీములు పెట్టారట. ఈ ఏ మేరకు ఇవాళ రైతులకి ఉపయోగపడవచ్చు, కానీ రైతులకు నిజమైన సమస్యలకి పరిష్కారం కాదు అది. రైతులు ఇవాళ నిజంగా ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు, వాటికి సమస్యకి పరిష్కారం చూపరు వీళ్ళు. వీళ్ళకి ఏదో తోచింది ఏసీ రూమ్లో కూర్చొని ఇట్లా పెడితే బాగుంటుందని పెట్టేస్తారు. కానీ అది కాదు. ఇలా బాధితులు ఎవరు? రైతులు. రైతులను కాదు మీరు అడగాల్సింది. మీకు ఏం స్కీములు కావాలి, మీకు ఏం కావాలి, అసలు మీకు ప్రభుత్వం నుంచి ఏం సహాయం కావాలని అడిగితే రైతులు ముందుకు వచ్చి చెబుతారు వాళ్ళ ఒపీనియన్. ఏ స్కీమ్లో కూడా రైతుల ఒపీనియన్ తీసుకోరు వీళ్ళు. రైతుల ఒపీనియన్ తీసుకోకపోగా రైతులు మా డిమాండ్లు ఇవి, కనీస మద్దతు ధర ప్రకటించారని ఢిల్లీ వీధుల్లో, ఢిల్లీ సరిహద్దుల్లో 7 నెలల పాటు ఉద్యమం చేశారు హర్యానా, పంజాబ్కు సంబంధించిన రైతులు. ఒక్కడ పట్టుకోవాలి. ఇవాళ వీళ్ళు రైతులకి గుడ్ న్యూస్ చెబుతారట. ఏం గుడ్ న్యూస్ చెబుతారు? రైతులు వస్తే, రైతు సంఘం నాయకులు వస్తే వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ తీసుకొని వాళ్ళ బాధ ఇంటే కదా మీకు తెలిసేది రైతు సమస్య ఏముందో. ఏసీ రూములలో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? కాబట్టి ఇది గుడ్ న్యూస్ ఉండదు, మన ఉండదు ఇందులో. మీకు నిజంగానే గుడ్ న్యూస్ ఉంటే పంటలకి కనీస మద్దతు ధర, పూర్తి సబ్సిడీతోని విత్తనాలు, ఎరువులు ఇచ్చే కార్యక్రమం, పంటలను దాచుకోవడానికి గిడ్డంగుల వ్యవస్థ, పంటల మార్కెటింగ్ కోసం మార్కెటింగ్ వ్యవస్థ, వీటిని పటిష్టం చేయాలి. పటిష్టం చేయడంతో పాటు రుణాలు ఇప్పించే కార్యక్రమంలో పగడ్బందీగా ఎక్కువ రుణాలు ఇప్పించే కార్యక్రమం చేస్తే రైతులు బాగుపడతారు తప్ప టెక్నాలజీ వైపు తీసిపోతారట. ఇక మీకు కావాల్సింది ఏంది? టెక్నాలజీ వైపు. ఆ టెక్నాలజీ ఉత్పత్తి చేసే కంపెనీలతో మీకు లాలూచీలు ఉంటాయి. ఆ టెక్నాలజీ మిషన్లు తయారు చేసే కంపెనీలతోని మీకు లాలూచీలు ఉండి మీకు వాళ్ళ కోసం ఇవన్నీ ఈ స్కీములన్నీ ఏంటంటే రైతులకు ఉపయోగపడవచ్చు. కానీ దానికంటే అత్యంత ముఖ్యమైన సమస్యలను వాటిని పరిష్కరించాలి. ఇవాళ టెక్నాలజీ ఎందుకు గుర్తొస్తుందంటే మీకు ఆ ఉత్పత్తి చేసే సంస్థలు మీ దగ్గరకు వచ్చి ఇగో మేము ఈ తయారు చేసినాం, మా దాన్ని ప్రజల మీద, రైతుల మీద రుద్దండి, మనం మాట్లాడుకుందాం, మీ బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ కొంటావా, ఇంకోట అనే విషయాలు చెప్తారు. ఇదనమాట దీని వెనక ఉన్న ఈ గుడ్ న్యూస్ కథ. ఏంది గుడ్ న్యూస్ అట? డిజిటల్ అగ్రి మిషన్ ప్రాజెక్టు 2817 కోట్లు. ఈ డిజిటల్ అగ్రి మిషన్ ప్రాజెక్టు ఎవడు ఉంటాడు? దీని వెనక ప్రైవేటు వ్యక్తులు ఉంటారు. ఇది రైతులకు ఆదాయం పెంచిద్దట. ఏం పెంచిద్ది?